వందనాలండి. ఈరోజు జూలై 13. అందరూ దేవుని మార్గం నుండి తప్పిపోయారు అనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 3:12లో అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అదే అధ్యాయంలో 23వ వచనంలో పౌలేమంటున్నాడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాత నిబంధనకు కొత్త నిబంధనకు నడుమ ఉన్న 400 సంవత్సరాలను మౌనకాలము అని పిలిచారు. ఆ కాలంలో ఉన్న మనుషుల పరిస్థితి మనం చదువుకున్న వాక్యాల్లో వివరించబడింది. దేవుని ప్రజల రాజ్యాలు రెండుగా విడిపోయాక అవి పడిపోయినాయి. ఆ తర్వాత ఆనాటి అన్ని దేశాలు పర్షియా, గ్రీసు, రోమా ఒకదాని తర్వాత ఒకటి లోకాన్ని ఏలారు. ఈ దేవుని తెలియని దేశాలు ప్రపంచాన్నంతా దాదాపు 400 సంవత్సరాలు పరిపాలించారు. బబులోను చెర నుండి యూదులు యెరూషలేముకు తిరిగి వచ్చిన సమయంలో పర్షియన్లు ప్రపంచాన్ని పాలించారు. ఆ తర్వాత గ్రీకులు వారిని జయించారు. ఆ తర్వాత గ్రీకులను రోమీలు ఓడించి క్రీస్తుపూర్వం 63 నుండి వారే వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత గ్రీకులను రోమీలు ఓడించారు. క్రీస్తుపూర్వము 63 నుండి ప్రపంచాన్ని వాళ్ళే పాలించారు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు రోమా పాలనలోనే ఉంది లోకమంతా. ఆ కాలంలో సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు మందిరాల్లోనూ సమాజ మందిరంలో కూడా మతం ఆచరిస్తున్నారు, కానీ వారు ప్రజల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయారు. వారు ధర్మశాస్త్రం నేర్పించారు, కానీ వారు ఎప్పుడు వాటిని పాటించలేరు. కాబట్టి వారి వేషధారణ వల్ల యూదులు దేవుని మార్గాలను నేర్చుకోలేకపోయారు. ఈ కాలంలో ప్రవక్తల స్వరాలు వినపడలేదు. ఆ కాలంలో దేవుడు మౌనంగా ఉన్నాడని కాదు, కానీ అప్పటి ప్రజలెవరూ దేవుని స్వరం వినాలని ఆతృత, ఆశ లేదు వాళ్ళలో. వారు పాపం అనే చీకట్లో జీవిస్తూ నిత్య నరకపు నీడలో ఉండిపోయారు. ఆ 400 సంవత్సరాల కాలంలో అన్ని దేశపు రాజుల కాలంలో ఉన్నారు అనే కంటే లోకమంతా పాపము, మరణము ఆధీనంలో ఉన్నారు అని చెప్పచ్చు. మానవాళి ఎంత చీకట్లో ఉన్నారు. దేవుని ప్రజల అసలైన శత్రువు అన్ని దేశాలు కాదు, కానీ వారు అంతర్గతంగా పాపపు జీవితం ఆధీనంలో ఉన్నారు. చీకట్లో జీవించుట అంటే మూర్ఖత్వంలోనూ పాపంలోనూ జీవించుట. చీకట్లో జీవిస్తున్న వ్యక్తులు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూస్తారు కానీ ఎంత మాత్రం తెలుసుకొనరు అని మత్తయి 13:15లో యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. అటువంటి వారి హృదయం గుడ్డిది, అందుకే దేవునికి దూరమైపోయారు. వెలుగై ఉన్న దేవుని యొద్దకు వెళ్ళే మార్గము చూడలేరు. ఆత్మీయ గుడ్డితనంతో మానవాళి నశించిపోతూ ఉన్నారు ఆ కాలంలో. ఇది అందరికీ వర్తిస్తుంది, మనందరికి కూడా. దేవుని యందు భయభక్తులు జ్ఞానానికి మూలము. అయితే భయభక్తులు లేకుంటే జ్ఞానం రాదు. జ్ఞానం లేకుంటే దేవుని మార్గాలు ఏమాత్రం చూడలేరు. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరుగరు అని రోమా 3:16లో, యెషయా 59:8లో కూడా వ్రాయబడి ఉంది. అందుకే మనకు దేవుని యందు భయభక్తులు లేకుంటే దేవుని మార్గంలో నుండి తొలగిపోతాం. అప్పుడు నాశనానికి పోతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన తండ్రి, 400 సంవత్సరాల మౌనకాలంలో ఉన్నట్టుగా మేము ఉండకుండా మీరు మా కోసం ఈ లోకానికి వచ్చారనే సంగతి గుర్తుంచుకొని మీ మార్గంలోకి వచ్చేటట్టు, మీ వెలుగులోకి వచ్చేటట్టు ఏర్పాటు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.